హాయ్ హలో అందరికీ. ఈరోజు ఇంకో స్టోరీ చూసేద్దామా ఈరోజు మనం ఒక యానిమల్ స్టోరీ చూద్దాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పులి తోలు కప్పుకున్న గాడిద. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి అనేసి ఒక చిన్న స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఇంటు ద స్టోరీ. ఒక ఊర్లో ఒక చాకలివాడ అంటే ఒక ధోబి దగ్గర ఒక గాడిద ఉండేది. గాడిద మీద వాళ్ళు ఆ బట్టలన్నీ తీసుకొని మోసుకొని వెళ్ళి ఉతుక్కొని మళ్ళీ వచ్చేవాళ్ళు. ఎక్కడ రేవుకి మళ్ళీ టౌన్లోకి మధ్యలో వెళ్ళి వచ్చేవాళ్ళు గాడిద మీద. ఈ గాడిదకేమో చాలా బద్ధకంగా అనిపించి చిరాకు లేసేదరే, ఏందిరా బాబు రోజు ఇదే పనా నాకు, దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంది. ఒకరోజు ఏం చేసింది, ఇది అలా అడవిలోకి వెళ్ళింది అనమాట. గడ్డి వేస్తుంటే అక్కడ ఒక పులితోలు కనిపించింది. అబ్బా, ఇంకా దీనికి ఒక ఐడియా వదులుతుంది. అబ్బా, ఇంకేముంది, నేను ఈ పులితోలు కప్పుకుంటా, నేను పులిని అయిపోతా, అప్పుడు ఎవరు నన్ను చూసి ఏమి రా పని చేయి అనలేరు, నేను ఫుల్గా గడ్డి తినేయచ్చు అక్కడ ఇక్కడ అంతా అనుకుంటుంది. అనుకొని అది వేసుకొని తిరుక్కుంటా ఉంటుంది. దాన్ని చూసి ఊర్లోకి వస్తూనే జనాలంతా భయపడతారు. అమ్మ పులి వచ్చింది అని భయపడతారు. ఇది ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. అది అనుకొని వెళ్ళి పంటల్లో ఎక్కడ పడితే అక్కడ గడ్డి వేస్తుంటుంది. సరే, ఈ ఓనర్కేమో గాడిద మిస్సింగ్ కదా, ఏం వేస్తాంలే బా, పులి వచ్చింది అంటున్నారు, అదేమైనా తినేసి ఉంటుందేమో ఏమోలే అనుకొని ఇంకా ఏమి చూడడు దాని గురించి. అట్లనే ఒక 2 days గాడిద ఇష్టం వచ్చినట్టు ఆ చేన్లో ఈ చేన్లో గడ్డంతా మేస్తుంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఆ ఊరు వాళ్ళందరూ చూస్తారు, అదేంటబ్బా పులి వచ్చి గడ్డి మేయడం ఏంటి, ఇలా కాదే ఇది పులేనా అని వాళ్ళకి డౌట్ వచ్చి మొత్తం స్టిక్స్తో అంతా నిల్చుకుంటారు, చూద్దాం ఏమవుతుందా అని. అది అమ్మో వీళ్ళకి తెలిసిపోయిందిరా బాబు అని రివర్స్ పరిగెత్తి అడవిలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అలా పరిగెత్తుతుంటే ఇంకో సైడ్ వచ్చి నిజమైన పులి వస్తుంది. ఆ పులి వచ్చి అరుస్తుంది, ఎవర్రా నువ్వు, నా ఇలాకాలో నువ్వేం చేస్తున్నావు అని కాండ్రిస్తుంది. మన గాడిద భయపడుతుంది. అరే ఏంట్రా, నిజమైన పులి వస్తుంది, అటు పోతే వాళ్ళు కొడతారు, ఇటు వెళ్తే ఇదేమైనా వేస్తుందేమో అనుకుంటుంది. సరే, కొంచెంసేపు ఆలోచిస్తుంది. ఇట్లంతా భయపడకుండా మంచిగా మాట్లాడదామని చెప్పి, హాయ్, నేను ఇంకో అడవిలో పులిని, ఇక్కడికి ఊరికే అలా టూర్ కోసం వచ్చాను, విహారయాత్రకు వచ్చాను అని చెప్తుంది. ఆ పులి ఫస్ట్ ఒకసారి ఓహో అనుకుంటుంది, కానీ దానికి ఎందుకో డౌట్ వస్తుంది. మళ్ళీ అంటది, అవునా, అట్లా అయితే నువ్వు గాండ్రించు చూద్దాము అని. గాడిదకేమో నోరు పెగలదు, గాండ్రించడం రాదు. వా అనేసి గాడిదలాగా అరుస్తుంది గాండ్రించడం పోయి. ఇంకా పెద్ద పులి ఏం చేస్తుంది, కోపం వచ్చి దాన్ని చీల్చి చండాడేస్తుంది. అది చచ్చిపోతుంది పాపం. సో మనకు బద్ధకం వచ్చినా, లేదంటే మోసం చేద్దాం అనుకున్నా, ఏదైనా అబద్ధాలు చెప్పి ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా, లాస్ట్కి అది బయటపడిపోతుంది. అందుకే మనకి ఏది వస్తుందో, మనం ఎలా చేయాలనుకున్నామో, మనం ఏం చేయాలనుకున్నామో అదే చేయాలి. వేరే వాళ్ళని కాపీ చేసేదో లేదంటే వాళ్ళలోకి దూరేదో ఇవన్నీ చేస్తే